హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు మెంతి ఆకుతో ఎగ్ కుర్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మసాలా పౌడర్ రెడీ చేసుకుంటాము. ఒక 5 లవంగాలు, 3 పట్టా వేసాను. కొద్దిగా సోంపు, కొద్దిగా మిరియాలు వేసి పౌడర్ చేసుకుంటున్నాము. ఈ విధంగా రోట్లో చేసినట్లయితే బాగుంటుంది. గరుగ్గా చేసి ఉంచుకుంటామండి. ఇప్పుడు కుర్మాకి పోపు వేసుకుంటున్నాము. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసాను నేను. మీకు ఎక్కువ అంటే తగ్గించుకోవచ్చును, తక్కువైతే ఇంకా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చునండి. మీరు చేసే వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఇది ఉంటుంది. నేను ఈ చిన్న ఆనియన్ తీసుకున్నానండి, స్మాల్ సైజ్ ఆనియన్. ఇది కుర్మాకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా వెల్లుల్లి, ఇంకా ఈ మసాలా పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మెంతాకు సన్నగా తరిగి ఉంచుకున్నానండి. ఇది ఈ విధంగా బాగా వేయించుకుంటాము. వేగిన తర్వాత 2 టమోటాలు నేను గ్రైండ్ చేసి ఉంచాను. ఇది వేసి బాగా కలిపేద్దామండి. ఇప్పుడు అందుకు సరిపడే ఉప్పు, ఇంకా కారము ఒక 2 స్పూన్లు వేసాను. మీకు ఎక్కువైతే తగ్గించుకోవచ్చునండి, తక్కువగా ఉంటే కారము కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చును. ఇంకా 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. ఇది మనకు పింక్ కలర్లో కనబడుతుంది కదండి టమోటా. ఇదంతా కూడా మనకు బ్రౌనిష్గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగా చిన్న చిన్న ఆనియన్ బుడ్డగా ఎంత బాగా తయారయ్యాయో చూడండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటాము. ఇంకా మీకు గట్టిగా రావాలనుకోండి, సాంబార్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం లూజ్గా చేసేదానికి ఈ విధంగా ట్రై చేసుకుంటున్నాను. చూసారా ఈ విధంగా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము మూత పెట్టి. ఇంకా ఇలాంటి హెల్తీ డిషెస్ ఏదైనా నేను చేయాలంటే కింద కామెంట్ చేయండి, వీలైనంత త్వరలో చేసి చూపిస్తాను. ఇంకా ఎగ్ని ఈ విధంగా 4 పక్కల కట్ చేసి ఉంచుకుంటామండి. ఇది బాగా కుర్మా అంతా కూడా ఎగ్కు లోపల భాగానికంతా పట్టే విధంగా చేసుకుంటున్నాము. ఇప్పుడు కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనము రెడీగా ఉంచుకున్న ఎగ్స్ని అంతా కూడా వేసి బాగా కలిపి ఒక 1 మినిట్ మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇది ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఇంకా రాగి సంగటి, రైస్కు దేనికైనా మంచి టేస్ట్ అండి ఇది. చూసారా కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇంకా గట్టిగా రావాలనుకున్నామంటే కొద్దిగా టెంకాయ కూడా రుబ్బి వేయచ్చునండి. దీంట్లో కొబ్బరి తురిమి వేసుకోవచ్చును, లేదా గ్రైండ్ చేసి వేసుకున్నట్లయితే కూడా అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చును. చూసారా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటామండి. ఎంత టేస్ట్ అయినా గుమగుమలాడే మెంతి ఆకు ఎగ్ కుర్మా రెడీ. నేను ఇడ్లీకి చేశానండి. చూసారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.